అన్న నమస్తే అన్న. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ సమావేశాలు మొదలెట్టిన దగ్గర నుంచి కూడా చూసే ఉంటారు. ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ గురించి చర్చించుకుంటూ ఉంటే సంక్షేమ పథకాల కోసమే అనేక రకాలుగా కృషి చేస్తుంది ఈ ప్రభుత్వం అంటూ కూడా దాదాపు వేల కోట్లు ఇవ్వడం చూస్తాం. కానీ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంక్షేమం అంటూ కూడా ప్రజలను మోసం చేసి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు మీద 420 కేసులు పెట్టాలి, ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తూ కూడా ట్వీట్లు చేయడం కానీ ప్రెస్ మీట్లో స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ చూస్తాం. ఆయన అసెంబ్లీకి రాకపోగా కూడా ఈరోజు ప్రజల తరపున నేను పోరాడుతున్నాను ఇంకా మీడియా ద్వారా అని చెప్పి ఆయన మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? అసలు ఆయన వైఖరి చూస్తుంటే ఏం సమాధానం చెప్తారు? ఏండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదో భారీ డైలాగులు వేసారు, 420 కేసులు వేయాలి బాబు గారి మీద అంటూ. ఊరు నాయనారే పిచ్చోళ్ళారా, జగన్మోహన్ రెడ్డి మీకు భారీ స్కెచ్ చేశారా వైసీపీ వాళ్ళకి? మీకు అదే అర్థం కావట్లేదు. మీ సోషల్ మీడియా కార్యకర్తలను అందరినీ అరెస్ట్ చేశారు కదా, ఆయన ఎందుకు అరెస్ట్ చేయించారో తెలుసా మీకు? ఆయన రేపు వారం శుక్రవారం నాడు కేసులు కోర్టులకు పోతాడు. ఆడితో పాటు అక్కడ జగన్ అంటూ ఎవరు వెనకాల రారు కదా. ఇప్పుడు మీ కేసులు కూడా శుక్రవారం నాటికి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు, లేకపోతే మీ కేసులు కూడా శుక్రవారం నాడు హైరింగ్ వస్తాయి, లేకపోతే ఆయనయో సోమవారం మంగళ బుధ గురు ఇప్పుడు వచ్చినాయి అనుకో, మీ కేసులు కూడా అట్లా వస్తాయి కదా. మీరు కూడా ఆయన అనుకో ఊరి అమ్మ జగన్ కోర్టుకు వచ్చినా సరే నాకు ఎంతమంది వచ్చారని చూపించుకోవడానికి మిమ్మల్ని ఉక్కొలిపి ఆ వర్ర రవీంద్ర రెడ్డి గారి చేత, లేకపోతే ఆడి పేరేంటి సజ్జల భార్గవ రెడ్డి గారి చేత కేసులు వేయించాడు. అంటే మా నాయకుడు బాగా చదువుకున్నాడు కాబట్టి అందరూ చదువుకోవాలి, అందరూ బాగా ఉండాలి, ఎదగాలి, ఇంటికొక్క పారిశ్రామికవేత్త తీసుకురావాలి. ఫస్ట్లో విజన్ 2020 యొక్క సారాంశం ఏంటి? ప్రతి ఇంటి నుంచి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉండాలి అనేది ఆయన డ్రీమ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఇంటి నుంచి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంది. ఇప్పుడు ఆయన డ్రీమ్ ఏంటి? ప్రతి ఇంటి నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలి. అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. అది డ్రీమ్ అవుద్దా అవదని పక్కకు పెడితే ఆయన థింకింగ్ చూడండి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తాను. మీ కూడా చూడండి, నా మీద కేసులు ఉన్నాయి కాబట్టి నా కార్యకర్తల మీద కూడా కేసులు ఉండాలని కాబట్టి మీ చేత అసభ్యకరమైన పోస్టులు ఆ వర్ర రవీంద్ర గారి చేత, బోరగడ్డ అనిల్ గారి చేత, లేకపోతే ఆ సజ్జల భార్గవ చేత, లేకపోతే కృష్ణవేణి పాలేటి చేత, లేకపోతే ఇష్టం వచ్చిన సారంగా సో నాకు కేసులు ఉన్నాయి, నా కార్యకర్తలకు కూడా కేసులు ఉండాలి అన్నట్టు. ఇక్కడ చూసారా, నా బాబు గారు నేను చదువుకున్నాను, నా అబ్బాయి చదువుకున్నాడు, నా కుటుంబం ఎంత బాగుండాలో, నా మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత స్థానంలో ఉండాలని ఆలోచించారు. ఇక్కడ చూశారు కదా. రెండోది 420 కేసులు నీ మీద పెట్టాలి. ఫస్ట్ 420 కేసెస్ సరే, నువ్వేమన్నావు? నీ మీద నేను కేసు పెడతాను అబ్బాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ అన్నావు, పెట్టావా జగన్మోహన్ రెడ్డి? లేదే. టమాటా ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టావా? ఎన్ని పెట్టావు? ప్రతి మండలానికి వృద్ధాశ్రమం పెట్టావా? లేదు. పోలవరం పూర్తి చేస్తానన్నావా? లేదు. మరి ఏం చేసావు? మరి వీటికన్నిటికీ ముందు నీ మీద కేసు పెట్టాలిగా. 420 కేసు పెడదామా? మరి నువ్వు ప్రజల సొమ్ము 3,80,00,000 పెట్టినంత ఎక్పఫ్లకి, ఫెన్సింగ్లకి, వాటికన్నిటికీ యూజ్ చేసుకున్నావు కదా. మరి మాట్లాడదామా నీ 720 హామీల గురించి? అసలు నీ మీద ఎన్ని 420 కేసులు పెట్టాలో నేను చూపిస్తాను. నాకు బిడ్డ మన దగ్గర ఉంది. అరే బై, ఇప్పుడు మా మామ జగన్ మామ, నీది ఏంది జగన్ ప్రామిసెస్, రే తొందర రావే. జగన్ లాగా స్లోగా ఉంటే ఎట్లాగా?